హాయ్ గైస్, వెల్కమ్ టు సురేష్ కొమర్వల్లి ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ. వాటికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కడిగి పెట్టుకున్న చికెను, అల్లం వెల్లుల్లి పేస్ట్. చూసారా ఆయిల్ కాగిన ఆయిల్లో ఆనియన్స్ ఎలా వేసారో. రుచికి సరిపడా పసుపు, సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ కోసం పచ్చిమిర్చి వేసుకోవాలి. మసాలా టేస్ట్ కోసం ఒక చిటికెడు చెక్క, 4-5 లవంగాలు, బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా ఫ్రై అవుతుందో. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గింది. ఇదిగోండి చికెన్ వేస్తున్నాను. చూడండి ఎలాగా ఇందాకే పసుపును ఉప్పేసాం కదా, చికెన్ త్వరగా మగ్గిద్ది. ఇదిగోండి చూసారా చికెన్ కొంచెం మగ్గింది. గ్రేవీ కోసం టమాటోస్ యాడ్ చేస్తున్నాను. 3 టమాటోస్ యాడ్ చేస్తున్నాను. చూడండి చికెన్ అనేది స్మెల్ రాకుండా కారం అనేది ఎక్కువ వేస్తాం కదా, అందుకే 2 స్పూన్స్ పైగానే వేస్తున్నాను, స్పైసీగా ఉండటం కోసం. చూడండి కలర్ఫుల్గా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదిగోండి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. గ్రేవీగా చాలా కలర్ఫుల్గా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. అలా పైన అలా పుదీనా చల్లుతుంటే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. కొత్తిమీర, పుదీనా వేసుకొని కలర్ఫుల్గా డిజైన్ చేసుకొని అలా చాలా బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చికెన్ కర్రీ అంటే పలావ్ కూడా ఉండాల్సిందే కదా, అందుకే పలావ్ రెడీ చేసే విధానం కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఒక గ్లాస్ ఆయిల్ యాడ్ చేశాను. దానిలోకి పలావ్ ఆకులు వేసాను. చెక్క, లవంగా యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి దానిలోకి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి వీటిని గోల్డెన్ షేడ్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటాను. ఒక చిటికెడు జాజికాయ యాడ్ చేస్తున్నాను. ఒక 2 మరాఠీ మొక్క అనాస్ పువ్వులు యాడ్ చేస్తున్నాను. చూడండి దాన్ని ఫ్రై చేస్తున్నాను. టేస్ట్ కోసం 4 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి 4 టమాటాలు మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. చూడండి ఇదిగోండి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు మగ్గాయి. ఒక గుప్పిడి కొత్తిమీర, ఒక గుప్పిడి పుదీనా వేసుకుందాము టేస్ట్ కోసం. కొంచెం పెరుగు అనేది యాడ్ చేస్తే పలావ్ అనేది కొంచెం టేస్ట్గా ఉంటుందండి, అందుకే పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి మనం నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దానికి సరిపడా ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను నేను. చూడండి ఇదిగోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను నేను. మీకు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు, కొలత అనేది ఉండదు. చూసారా వాటర్ అనేది ఎలా బాయిల్ అవుతూ ఉందో, మరుగుతూ ఉన్నాయో. ఎంత మరిగితే పలావ్కి అంత టేస్ట్ వస్తుంది. ఇదిగోండి నేను తీసుకున్న రైస్ ఇదిగోండి ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఇదిగోండి రైస్ అనేది యాడ్ చేసుకున్నాను. చూడండి రైస్ యాడ్ చేసిన తర్వాత వెంటనే మనం గంట పెట్టి తిప్పకూడదండి, ఎందుకంటే రైస్ అనేది పీసెస్గా కట్ అయిపోతుంది. అలా కట్ అవ్వకూడదంటే మనం వెంటనే తిప్పకూడదు. అది బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా అది కొంచెం ఉడికిన తర్వాత, కొంచెం పైకి వచ్చిన తర్వాత మనం తిప్పుకుంటే అప్పుడు రైస్ అనేది కట్ అవ్వకుండా ఉంటుంది. చూడండి ఇదిగోండి రైస్ అయితే రెడీ అయిపోయింది. చిన్న మంటలో పెట్టి మగ్గించాను. ఇదిగోండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. ఇదిగోండి
చక్కగా విరవిరలాడుకుంటూ ఎంత బాగుందో కదా. మామూలు రైస్తోనే ఫ్రై చేసాము. మనకి ఇప్పుడు ఫుడ్ రెడీ అయింది చూడండి. దానిపైన పుదీనా అలా చల్లుకుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి పలావు. అదే ఇదిగోండి మన చికెన్ కర్రీ కూడా ఇందాడే రెడీ అయిపోయింది కదా. ఇదిగోండి మన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. మన వీడియోస్ కనుక నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.